సాధు జనులను చూచి చౌకలు చేతురు. సాధు జనులను చూచి చౌకలు చేతురు. వారికేమి కొదువ వసుదయందు. కుంజరమును చూచి కుక్కలెన్నో మొరుగు. దాని ఘనతకేమి తక్కువగును. కుంజరమును చూచి కుక్కలెన్నో మొరుగు. దాని ఘనతకేమి తక్కువగును. దాని ఘనతకేమి తక్కువగును. దాని ఘనతకేమి తక్కువగును. Looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. సహజంగా గోచరమయ్యేటువంటి ప్రతి పదార్థములకు కొన్ని రంగులు ఉంటుంటాయి. The material that we find inside has got certain color. కానీ ఆ రంగులు ఆ పదార్థములకు సహజమని భావిస్తున్నాము. We consider the color of an object is a natural quality. కాదు కాదు. No. అది మన యొక్క భావముల యొక్క మార్పులే ఈ రంగులకు మూల కారణం. It's only difference in our feelings that bring a change in colors outside. ఆకాశంలో చూస్తే బ్లూ కలర్ గా ఉంటుండాలి, నీల రంగుగా ఉంటుండాలి. The sky looks blue in color. సముద్రమును చూస్తే నీల రంగుగా ఉంటుండాలి. Ocean is blue in color. కానీ స్కై ఇస్ బ్లూ, ఓషన్ ఇస్ బ్లూ అంటాం. ఇది చాలా తప్పు. We say sky is blue, ocean is blue, but you are wrong. ఈ సముద్రము నీల రంగుతో లేదు. Ocean is not blue in color, in fact. ఆకాశము నీలవర్ణము కాదు. The sky is not blue either. అత్యంత దూరముగా ఉండటం చేత దానికి ఆ విధమైనటువంటి రంగు మన కంటికి కనిపిస్తుంది. As it is at a far off distance, it looks blue in color. సముద్రము కూడాను అగాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది. As ocean is of fathomless depth, it also looks blue in color. దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు. If you go close by and collect in your hand, you don't find it blue in color. అది తెల్లని రంగుగానే ఉంటుంది. It's white in color. కల్పితమైనటువంటి వర్ణనలు అందులో ఏమాత్రము కనిపించవు. There's no the artificial color that we attribute to it. అదే విధంగానే Likewise, మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసముల పైన, మన యొక్క భావముల పైన, మన సంకల్పముల పైన ఆధారపడి ఉంటుంది. Likewise, good and bad depend on our faith, our feeling and thoughts. నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు. The true color in the sense of the word is నిజమైన not రూపము apparent. కనిపించేటువంటిది కాదు. The true form either you don't see. నీటి నుండి కరెంటు పుట్టుతుండాలి. Out of water you get electricity. కానీ ఈ కరెంటు ద్వారా, విద్యుత్ శక్తి ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు మనం అనుభవిస్తున్నాం. You make use of the electricity drawn from water for varied purposes. కానీ కరెంటు మనకు కనిపించటం లేదు. Yet you don't see the current directly. ఈ నీటి నుండి ఆవిర్భవించినటువంటి కరెంటు ద్వారా అనేక ఉపయోగములు జరుగుతున్నవి, కానీ కరెంటు మాత్రం కనిపించదు. Though we utilize the current drawing out of water, we don't see that. అదే విధంగానే సమస్త జీవులు, సమస్త ప్రాణులు
దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం నుండి ఆవిర్భవిస్తున్నాయి. Likewise, all living creatures, all living beings, they are born out of the divinity. కానీ ఆత్మతత్వము కనిపించదు. Yet they don't see the divine principle. దాని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జీవుల యొక్క ప్రవర్తనలు, జీవుల యొక్క మంచి చెడ్డలు మనకు కనిపిస్తున్నవి. However, the good and bad of the living creatures, they are quite visible and seen. శంకరుల వారి అద్వైతము కాశీ నగరంలో నలుదిశలా ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు. As Shankara's philosophy, non-dualism has spread far and wide, many of the scholars have congregated there. చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు. The one with the purity of heart will be like a clean mirror. ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు. Shankara closed his eyes at one instant. ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి యొక్క దృశ్యం కనిపించింది. He could see the mother in the last moments. అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు. He concluded that assembly then and there itself and left for Kaladi. తల్లి కన్నులు మూసేక పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యం లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు. Shankara could reach the place Kaladi before the end approach. కానీ అప్పటి పరిస్థితి యందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు. But in those times, all the Keralites were opposed to this theory. సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు. A renunciant has no authority to perform the ritual. సర్వకర్మలో త్యాగం చేసి సన్యాసం స్వీకరించాడు. One becomes an ascetic after sacrificing. సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము? What is the meaning of sannyasa, renunciant? సన్యాసి సర్వ ఆశను వదలటమే సన్యాసము. Giving up all desires is the true meaning of sannyasa. కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు. Shankara, being a renunciant himself, he started performing the ritual. తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు. No matter mother or father, an ascetic should not perform ritual. విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది. To make students understand, Bhagwan wants us to take into the మొట్టమొదటి deeper సన్యాసం aspects. తీసుకునే పూర్వముగా విరిజా హోమం చేస్తారు. Before one becomes an ascetic, they perform a ritual called విరిజా హోమం Virja అనగా Homa. ఏమిటి? తాను మరణించినట్టు తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి యొక్క వేషము, నూతనమైనటువంటి యొక్క నామము ధరిస్తాడు. Virja Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. రూపం There మార్చుకుంటాడు. starts a new ఆ life. పూర్వపు రూపం పోయింది. The earlier form is gone. పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది. The former name is also gone. దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంది. ఆనందమో, లోకానందమో, ఇంకొక ఆనందమో, ఆనందమో అంత ఆనందములే, కానీ వారిలో కించిత్తైన ఆనందం ఉండదు. Thereafter they get a new name ending with Ananda or bliss without a trace of it inside. అది ఏ విరజా హోమము అని. That is called Virja Homa. తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు. He performs his own అలాంటి obligation. సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ? At that moment, then where is father, where is mother then? కనుక కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో. Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. A small example. మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి యొక్క వ్యక్తి. అతని మేధాశక్తి చాలా గొప్పది. Burkula Ramakrishna Rao, former governor of Uttar Pradesh, is an expert and exponent of 18 languages,
highly intelligent and ardent devotee of Bhagavan. సాక్షాత్ భగవంతుని చేతనే భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్ళాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు. Ramakrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation. స్వామి వెళ్ళుతున్నాడని తెలిసి చాలా మంది భక్తులు అనేక ప్రాంతముల నుంచి నాతో 200 మంది వచ్చారు. On coming to know that Bhagavan is visiting those centers, around 200 పవిత్ర హృదయుడు, followed him. పవిత్రమైన దంపతులు వారిద్దరూ ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు, అంత త్యాగ స్వరూపులు. The couple, Dr. Ramakrishna and his wife, they serve food to everybody and then they have their food at the end. They are great devotees. అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడందరికీ త్రాగడానికి. Ramakrishna used to serve water to drink to everyone there. వాళ్ళు ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి సార్ మేము చేస్తాం మీరు కూర్చోండి. చీ, నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు. ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a ఒక్క devotee. మాట చెప్పాడు. He said one thing. హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు కూడా అతను చీఫ్ మినిస్టర్ అయినాడు. He was the chief minister when he was there in Hyderabad. అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నాడు. There in that locality by name Malakpeta, Hyderabad, thousands of devotees lined up. ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి They should not delay. Therefore everyone should pass on. తరుముతుంటారు ఈ వాలంటీర్స్, వెళ్ళండి 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 అని. All the volunteers will drive them forth quickly to pass on. అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి. Students should know the heart of Gurukul Ramakrishna. ఆయన క్యూలో పోయి నిల్చుకున్నాడు. He also stood in the line queue. ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు. Inspector General of Police came and said, sir, you are the chief minister. You don't have to stand రాజకీయంగా there నేను with you. చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ. And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee. చీఫ్ డివోటీ. Chief devotee. నాకింకా అంత భక్తి రాలేదు. Well, I am not that devoted. అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుకుల రామకృష్ణరావు. Ramakrishna has such a noble heart. తిరిగి శంకర్ల వారు Shankara, ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు. there in that village colony, nobody were ఆ there. to దేహాన్ని help. తీసుకుని పోయి కర్మ సంస్కారం చేయాలి. The body has to be taken to the funeral. ఎవ్వరూ అక్కడ రాలేదు. Nobody came. ఈ నమ్మూద్రి ప్రాబ్లంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు. Nambudri Brahmin said one should not touch that body. ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు. Shankara is acting something against the norms of dharma. విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకొని తన పెరటి లోపలనే, తన దొడ్డు లోపలనే ఉంచుకుని అక్కడే బుక్ చేశారు. As there is no way ఎవరు out, ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేదు. as there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard. ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరి ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే పూడ్చడం. వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి ఒక శ్మశానం లేదు. The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the కనుక backyard. కేరళ స్టేట్ మీరు పోయి చూసినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు. If you go to Kerala, you will find the houses straight behind none. అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాయి. There is no open space behind ఎందుకంటే every ఆ house. ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి. అక్కడ Because they need some position ఈ to lay విధంగా permanent rest. శంకర్ల వారు తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకొని తిరిగి కాశీకి వెళ్ళాడు. Shankara promised and he fulfilled the promise to his mother and left for Kashi. ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావం అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స కలిగింది. Shankara was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time. దారి నడుచుకుంటూ పోతున్నాడు. He was just walking along. కాశీకంతా నడుచుకునే పోవాలి. In those days one has డే అండ్ నైట్. day and night. ఆనాడు టార్చ్ లైట్ కూడా లేవు.
There were no torchlights in those ఈటీ times. పెట్టుకొని ఒక కర్రకంతా నిప్పు అంటించుకొని ఆ యొక్క ఆయిల్ పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా దీని ప్రయాణం చేసేటువంటి వారు. A long stick, they'll tie up some cloth and put some oil and light it up and proceed. ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు. In the daytime, young men and women move about. అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే. Watching the disciples, he said, you are also young, you are also students. ఈనాటి యువకులైనటువంటి బాలబాలికలు కానీ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ శరీరంను ఆకర్షిస్తున్నారు కానీ నిజమైనటువంటి ఆత్మని ఎవ్వరు కూడాను విచారించడం లేదు. You are young men and women, you are youngsters and students. You are just carried away by the body, which is nothing but fecal మలమూత్ర matter and దుర్గంధ foul smell. మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహాన్ని వరిస్తున్నారు. In fact, you love the body, which is nothing దేహం but the యొక్క foul smell. సౌందర్యాలు చూస్తున్నారు, You are carried away by the ఈ beauty of the body. సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు, You are attracted by the beauty. ఆశిస్తున్నారు. You want it. ఛీ, ఛీ, ఇది సరి అయినటువంటిది కాదు. What a shame it is not proper. ఇది మానవుడిగా పుట్టి Having been born a human being, క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియా? why should we be deluded by the body that changes every moment? ఇది క్షణములకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లేదు. The body changes every time, every moment. ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లేదు, They are sure to fade away. కట్టగడికి కాలిపోయే శరీరం లేదు. Ultimately, they must be burned. యవ్వనం ఎత్తలో ఉంటుంటాది, What happens? మధ్యలో పోయేటువంటి యొక్క పాసింగ్ క్లౌడ్ యవ్వనము This youth is like a passing cloud that has come in between. అని అక్కడ ఒక విధమైనటువంటి యొక్క శ్లోకం చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ దీనిని గురించి అనేక విధములుగా కూడాను కొంత హీనంగా కూడాను బోధిస్తూ వచ్చాడు. There he composed a sloka and started explaining to the entire assembly over there. అనగా యువకులైనటువంటి వారు అతి జాగ్రత్తగా మెలగాలి. It only means youngsters should conduct themselves శరీర very దృష్టి carefully. అనేటువంటి దాన్ని మనం విస్మరించాలి. They should forget the body feeling whatsoever. ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరము. The whole body is full of foul smell, bad smell. దీని అందసందములంతా కూడా ఎక్కడ ఉంటున్నది? Where does the real beauty lie? ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు. It is only your delusion. You cannot bear that foul smell any longer. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుండాలి. Here is a story. ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు. A king has only son. ఆ అబ్బాయికి 20 సంవత్సరం వచ్చింది, 22 సంవత్సరం వచ్చింది. He attained the age of 20 years. తండ్రి పిలిచాడు, నాయన నీవు ఇంక యువరాజు కావాలి, Father called him and said, you should be a prince now. నీకు 22 సంవత్సరం సరి అయిన వయస్సు, 22 years is the right time. నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు. I want to get you married. కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు. The son started giving reply to his father because of the lenience given to him. దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చారు. It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom. ఆనాటి రాజకుమారుడైన ఆ యువకుడు, నాన్న నేను వివాహం ఆడదలిసినటువంటి యొక్క కన్యను నేనే సెలెక్ట్ చేయాలి కానీ మీరు సెలెక్ట్ చేయనక్కర్లేదన్నారు. The boy said, I should select my bride because I am going to marry her. అప్పట్లో రాజుకు చాలా బాధ కలిగింది. King felt very sad. కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది. But it's not his intention to make him feel sad. సరే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు. Without talking anything, he retired. ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది. The son also felt little bit నోటితో sad. అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు. Though he said what he liked, but his conscience was not satisfied. ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు, కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు. That boy just ఈ అరణ్యంలో went on a కొంత hard విహరించినప్పుడు ride. మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు. Well, he thought that his mind might change if he goes to the forest. పోతున్నాడు గుర్రం పైన, He was proceeding on the horse. కింద నది, There's a river below. నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు. He was just proceeding, riding on the horse along the riverbed side. ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని
పవిత్రమైన హృదయం తోపల ఆ గంగా నదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. A young girl, along with the 5 to 6 servants, they were all going to that Ganga river to have their bath. ఏ విధంగా పోతుంది అది అమ్మాయి? How is she proceeding? అదృష్టం ఆ విధంగా వచ్చింది. That was- పుట్టినప్పటి నుంచి కూడాను మగవారి ముఖం చూడకూడదు. She has determined not to look at the face of a man. నా to జీవితం begin. అంతా కూడా నువ్వు కన్యగానే జీవించాలి. That she should live unmarried throughout her life. నా జీవితం అంతా కూడా నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం కావించుకోవాలి అని That's it. సంకల్పించుకుంది. She has determined to surrender her life to God only. ఏ సేవలు చేసినా కానీ దైవంకే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు She has decided to serve God and none else. అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకొని దాని నలుగురు చెలికత్తెలు పట్టుకొని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు. As she was going along the way, she was just Nadi there's a slope. curtain around, నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది అది. and she was walking along the edge of the river. ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు. The prince on the horse looked at the face of this girl. ప్రారంభమైంది వ్యాధి. There started the disease. ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి. He reversed the horse back home. వెంట వచ్చినటువంటి యొక్క దాసుల తోపల ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు. He started making inquiries about this girl, where from she comes, and who తిరిగి she is. తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో తెప్పించాడు. He was afraid to tell his ఒక father. that. అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను, He said, ఆ I saw అమ్మాయిని నేను వివాహం ఆడాలి. a beautiful girl today. I want to marry her. అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంతా ఎంక్వైరీ చేశాడు. Father was happy that boy at least agreed. ఆమె Now, I అదే went గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె. She is the daughter of a businessman, ఆ వ్యాపారి కూడా ఆమె ఏకైక పుత్రిక. and she is the only daughter of this businessman. అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు. And then they went and asked that businessman. ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని లోపల చాలా ఆనందించాడు. The businessman was so happy because he is going to have princess his son-in-law. What more is there? కానీ బిడ్డకు చెప్పలేదు. But he didn't tell his daughter. ఈ బిడ్డ క్రమక్రమేణా తను కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది. His daughter came to a final decision that she is not going to get married at all. కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజు ఏమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు. She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her. ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగు పైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు. The girl was returning from Ganges after having bath there. ప్రతి దినము పొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు 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 This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending ఈ messages every day. రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుంది అది టెంపరేచర్. The prince also had got his own emotions rising up like typhoid temperature fever. ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను. One day she said, I am not going to రాజుకు marry. ఏ విధంగా చెప్పాలి అన్నారు. How to convey this? వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకని చెప్పండి నేను. Please inform them that my daughter doesn't want to marry. ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును. రాజు తలుచుకుంటే దెబ్బల పొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు. The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married. ఈ వార్త తండ్రికి తెరిచి చాలా బాధపడుతున్నాడు. Father on ఏ coming to know నిమిషంలో this felt sad. ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమో అని బాధపడుతున్నాడు. He was feeling so sad because the girl may be taken away from home any moment by any కానీ ఆ spy. సాయంకాలం తిరిగి జాంజెస్ పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది. This girl went to Ganges, had her bath, and she sat in ఓ meditation. భగవంతుడా, Oh God, నా ప్రతిజ్ఞకి ఎట్టి భంగం కాకుండా
In order to hold on to my vow, రాజుకు అసంతృప్తి కాకుండా, in order not to నా dissatisfy తండ్రికి king, ఏ విధమైనటువంటి చింతలు కాకుండా to see that my father is ఏదైనా not ఒక విధమైనటువంటి prepared. విజన్ నాకు ఇచ్చేసి, Please show me a way, give me some vision. ఒక విధమైనటువంటి దివ్య సంకల్పాన్ని నాకు అందించమని చెప్పి Give me some vision, a divine thought to get away from this muddle of the problem. ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు. As she prayed wholeheartedly, God responded. దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది. And then she could have a good knack within herself. నాన్న, నేను రాజకుమారుని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది. She told her father, Father, send a message that I am going to marry the prince. అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు. However, 8 days time should be given to me. సరే, ఇంకా 8 డేసా అని ఆ రాజకుమారుడు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. The prince was disappointed because 8 long days he had to wait. సరే, ఈ వార్తను రాజుకు పంపించాడు. This message, రాజు చాలా సంతోషించాడు. the king was happy. ఆనాటి నుండి Since then, ఈమె ఒక వైద్యుడి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ పరిగెట్, this lady went to a doctor and she took strong dose of purgative. ప్రతి దినము కూడాను చాలా భేదమయ్యే రీతిగా మందులు తీసుకుంది. She took that purgative strong dosage that she had dysentery. ఒక్కొక్క దినం పోయినటువంటి భేదంతా ఒక్కొక్క పాత్రలో ఎత్తుకుంది. All the material is collected in very big vessels. 8 డేస్ అయ్యేటప్పటికే ఈ 8 దినములకు 8 పాత్రలంతా నిండినాయి. 8 days time, all the vessels are full of this material. ఈ 8 డేస్ తర్వాత ఒక ఇంటిలో మీరు పోయి ఇద్దరు మీట్ కావాలి. At the end of the 8th day, they ఈమె should కొన్ని meet at a క్వశ్చన్స్ place. అడుగుతుంది, దానికి ఆన్సర్ చెప్పాలి. The prince should answer ఇది some of the పూర్వమే ఒక questions. విధమైనటువంటి నిర్ణయంలో ఉండేటువంటిది. This was the decision agreement before. 8 దినములు జరిగిపోయింది. All days passed. ఈమె శరీరము అష్టపంజరంగా ఉంటుంది. అది కన్నులంతా లోపల దిగిపోయినాయి, చాలా వికారంగా మారిపోయింది. All her face, all her personality became ugly now. పిల్లలందరికీ తెలుసును, All స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనులైపోతారు. All of you know, when you suffer from strong, continuous dysentery, you become weak naturally. సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఇరువురు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి. ఇంకా She went there in a palanquin and about to put questions, expecting answers. చూస్తున్నాడు చాతక పక్షుల వలె, ఎప్పుడెప్పుడు వస్తుందా ఆమె అని. This prince is waiting for her arrival like a chataka bird. ఈ అమ్మాయి దిగింది. The girl got down. ఆమె ఇద్దరు చెలికత్తెలు పట్టుకుని నచ్చడానికి కూడా శక్తి లేదు. She లోపలికి చూచాడు ఈ రాజకుమారుడు. didn't have enough of strength to walk on her own. She was accompanied ఇంకా by 8 servants. మంది చెలికత్తెలంతా 8 పాత్రలు కూడా తీసుకుని వస్తున్నారు. 8 servants were bringing very big vessels along with them. 8 carrying. vessels. 8 vessels carrying. చూచాడు రాజకుమారుడు. The prince saw. నేను చూసినటువంటి అమ్మాయి చాలా అందమైనటువంటిది. The girl I saw was very beautiful. ఈ బిడ్డ ఎవరో కురూపి అయినటువంటి రోగి. Who is this ugly lady? ఏదో వ్యాధిగ్రస్తురాలుగా ఉంటుండాలి. She's suffering some disease, I believe. కాబట్టి ఈమె యొక్క దీన్ని నేను ఎప్పుడు కోరలేదన్నాడు. So I never wanted such a lady. ఆమె చేతులు జోడించి ఆ కన్య, With folded hands she రాజకుమార, said, "Oh prince, మీరు నా అందాన్ని చూసి మీరు గమనించారు. you are carried away by my beauty. మొట్టమొదటి మీరు నా అందాన్ని చూసి మీరు ఆశించారు. In fact, you wanted being carried away by my beauty. ఇదిగో నా అందం అంతా ఆ 8 వెసల్స్ లో ఉంటుండాలి. All my beauty is there right now in those 8 vessels. ఈ అందాన్ని మొట్టమొదటి తీసుకో, But collect this beauty, 8 vessels. తర్వాత now. నన్ను వివాహం ఆడాలి. Later you marry me. ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అందచందంగా కనిపించాను. So long the dirty, foul matter is within me, I look మలమూత్ర so దుర్గంధ beautiful. మాంసరక్తంతో ఉండినటువంటి ఈ దేహం అందం ఎక్కడ ఉంటుండాలి? How do you find the beauty in నా the అందమంతా body? ఈ రూపాన్ని ధరించింది. And my beauty is in this form ఈ of 8 vessels. మలమూత్రములే నా అందము. And it is the fecal matter దీన్ని urine చూచా is my నీవు beauty. ఆనందించినావు, దీన్ని చూచా నా అందమని భావించావు అని ఈమె చాలా గట్టిగా వాదించింది. She went on arguing vehemently. Is it ఎందుకంటే beauty? భగవద్భావం ఆయనలో ఉంటుండాలి. Because she has divine thought. శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు. This is the teaching of Shankara. ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు, ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది. Just as the horse reversed, then his mind also turned now. తాను కూడా అనుకున్నాడు, ఛీ He too felt. నిజం,
ఈ Yes. దేహం ఏమిటిది? What is this body after all? పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు The body is so weak of the senses. శతవర్షమును దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. Though 100 years lifetime span is fixed, you బాల్యమందు cannot believe it. Yes. లేక ప్రాయమందు Childhood or లేక young age, ముసలియందు or old age, లేక ముదివియందు or old age. ఈ ఊరను అడవిను బుద్ధకొద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody వాటర్ can బబుల్. say. బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. దీన్ని అనుసరిస్తూ పోతుంది ఈ బాడీ. This body follows it. ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు. The prince accepted the philosophy so beautifully taught to him by దీనినే శంకర్ల వారు యువకులకందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు. This is the teaching of Shankara to all youth, youngsters. not ఎవరికి నీ that- సన్యాసం బోధించలేదు. He didn't teach నీ any. కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. Do your duty. కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు. But make use of this body, thinking of the God. తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు. He did it, he has been doing it, and started propagating the same. ఈ విధంగా ఈనాటి యువకులు యువతులంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘముల వంటి యొక్క దేహ సౌందర్యానికి లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. Most of the young men and women are carried away by the external beauty of this body and behaving like fox ఈ and dog. విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు. At this stage of youth, that principle of దీని non-dualism అద్వైతం was ఏమిటి? taught. What is your duty? బాలబాలికలారా, Boys and girls, మీరు నిత్యము సినిమాలకు పోతున్నారు. daily you go to cinemas. మీరు సినిమాలు చూస్తున్నారు. You see cinemas. ఇందులోనే ఉంటున్నది అద్వైతము. There is principle of non-dualism there. చక్కగా వివరిస్తాడు. Explain clearly. మీరు పోయి కూర్చున్నప్పుడు మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది. అది స్క్రీన్. When you go and sit in a theater, you find white screen in front of you. కానీ ఆ స్క్రీన్ ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు. But you can't bear to see that sight of the కానీ screen మీరు for వెయిట్ long. చేస్తున్నారు. But you have been waiting. దేనికి వెయిట్ చేస్తున్నారు? What for? బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు. You are waiting for the picture to start. బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు. You are so happy to see the picture on the screen. వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా? లేదు, తిరిగిపోతున్నాయి. The pictures that appear on the screen don't stay పోయిన there. బొమ్మలు తిరిగి ఉంటున్నాయా? తిరిగి వస్తున్నాయి. They go and come again. కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం రావటం పోవటం జరుగుతుండాలి. So pictures come and go. కానీ But స్క్రీన్ మాత్రం రావటం లేదు, పోవటం లేదు. screen neither goes nor comes. అది ఏ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. Therefore Brahman divinity is permanent and true. మిథ్య అనగా జగత్. Jagat is జ గట్, జ గట్, రావటం పోవటం రావటం పో, ఇదే జగత్. Jagat means that which comes and goes. That is Jagat. కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి, Pictures come and go. అది జగత్. That is Jagat. బ్రహ్మ సత్యం, స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుండాలి. God is truth like a screen. కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు. But no one wants to బొమ్మలు see the వస్తే మాత్రం screen. ఆ స్క్రీన్ చూస్తారు. But they want to see the pictures on the screen. మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు. Next moment he taught. సర్వం విష్ణుమయం జగత్తు అన్నాడు. Second declaration is the whole universe is of అంతా Vishnu. కూడా విష్ణుమయమే, Everything is of Vishnu. అంతా దైవమయమే. Everything is divine. అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు. Pandits were కొన్ని surprised. నిమిషం లోపల జగత్ అన్నాడు, అనగా జగత్ మిథ్య అన్నాడు, బ్రహ్మ సత్యం అన్నాడు. At one time he said God is truth and the world is illusion. ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు. Now he says everything జగత్ is అంతా divine. విష్ణుమయమే అంటున్నాడు. That he says the whole అది world is నిజమా, divine. ఇది నిజమా? Is that true or is this true now? అది నిజం, ఇది నిజం అన్నాడు శంకర్లు. Shankara said that is truth, this is also true. బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి. Pictures come and go. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం పునరపి మరణం పునరపి జననం. Man is born time and again, takes birth again and again. ఇవంతా కూడా మిథ్యమే. All this is illusion. పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, ఇది మిథ్యము. The birth and death will follow like a కానీ cycle. జగత్ పుట్టడం లేదు, చావటం లేదు, But అది the- సత్యము. But the world is neither born nor dies, that is truth. అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్. He said the whole universe is divine. దీనికి రెండవ యొక్క ఉదాహరణ చెప్తూ వచ్చాడు. He gave second example in support of this. స్క్రీన్ ఉంటుండాలి, స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి. Here is a screen on which pictures are projected. అయితే However, ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు. but you see only the ఈ picture. బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండినటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది?
When pictures are projected on the screen, what happened to the screen then? స్క్రీన్ ఆ బొమ్మలతోనే కలిసి ఉంది. The screen got itself mixed with the స్క్రీనే picture. లేకపోతే బొమ్మలే కనిపించవు. Without the screen, you cannot see the picture. కాబట్టి బ్యాక్గ్రౌండ్ గా ఉంటుండాలి ఈ స్క్రీన్. So screen is there in the background. ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. Because screen is there as the background, you see the picture clearly. కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుండాలి. Therefore, even in the picture there is screen. శాశ్వతమైన ఈశ్వరత్వము, The permanent divinity, అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుండాలి. it gets unified అది ఏ with the సర్వం pictures which are temporary. విష్ణుమయం జగత్తు అన్నాడు. That's the meaning when it is said. The whole thing is divine. స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు. Without screen, there are no pictures. కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుండాలి. Therefore, screen is also there in the కాబట్టి picture. బొమ్మలు అనుకుంటున్నావు నీవు. So you think only a picture. ఈ బొమ్మల్లో కూడా నువ్వు దైవత్వం అనేటువంటి ఉంటుండాలి. There in this picture, అది there is divinity. ఆత్మతత్వము. That is Atmic. ఈశావాస్యం ఇదం జగత్. The whole universe is fully divine. అన్ని బొమ్మలు ఎందుకు కూడా ఉండినటువంటిది ఆత్మ ఒక్కటే. In all the pictures, in అది ఏ all the forms, స్క్రీన్, అది ఏ స్క్రీన్. in all the forms, there is only one ఆ Atma. స్క్రీన్ There is వల్లనే a అన్ని screen. కూడా వస్తున్నాయి, పోతున్నాయి, కలుస్తున్నాయి, వెళ్తున్నాయి. Because of the Atmic principle of ఆ screen, all స్క్రీనే things come and లేకపోతే go. బొమ్మలే కనిపించవు మనకు. Without the screen, you cannot see the picture. కనుక అదంతా సత్యమైనటువంటిది. Therefore, that's all true. ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తుకు చాటుతూ వచ్చాడు. This theory of non-dualism was taught to ఈ the entire world. జగత్తంతా ఒక స్క్రీనే. The whole world is a ఇందులో screen. పుట్టేది చచ్చేది ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు. All the creatures born and that die later appear on the screen. కానీ ప్రతి బొమ్మ ఎందుకు కూడాను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుండాలి. But in every picture there is screen స్క్రీనే at the background. లేకపోతే బొమ్మలే మనకు ఉండవు. Without the screen you can't see the picture. కనుక అద్వైతం అనగా ఏమిటి? What do you mean by non-dualism? మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి. Therefore non-dualism means one should think of the fundamental non-dual principle అది and ఏ carry on living in మూలాధారం this world. స్క్రీన్. That is the screen, real screen, which is the divinity. జగత్తంతా ఇప్పుడు నువ్వు వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము. The whole world is something that goes and ఈ passes on. మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది. And therefore this world which is illusion appears on the screen which is కనుకనే eternal. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే. So truth is one, only ఆ one thing. స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు. Without the screen there is no world at all. సృష్టి అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటుంది. Creation depends on this. కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Therefore we have to know this అప్పుడే fundamental ఏకత్వం principle. అనేటువంటి మనకు చక్కగా అర్థమవుతూ వస్తుంది. Then only you can understand the theory of unity, oneness thereafter. ఆ ఏకత్వం అనేది ఆత్మ. That oneness is Atmic ఆ principle. ఆత్మ అనేటువంటి సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుండాలి. And this Atma is present everywhere. దానినే బ్రహ్మ అన్నారు, That's called Brahma. దానినే రాములు అన్నాడు, Rama. దానినే కృష్ణుడు అన్నాడు, Krishna. దానినే విష్ణు అన్నారు, Vishnu. దాన్నే శివుడు అన్నారు, Shiva. దాన్నే అల్లా అన్నారు, Allah. దానే ఉల్లా అన్నారు, అనేక రకములుగా పెడుతూ వచ్చారు. The same Atma divinity is called by different names. ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే. All the names are given, christened, ఈ and bodies are పుట్టినవి born. పెట్టినవే కానీ ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు. These are things that are born and christened, but the fundamental principle is neither born nor given a name. పెట్టింది కూడా కాదు. It's not at all given at all. కనుకనే దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి. So divinity is present everywhere. ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతా కూడాను చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు. So this theory of non-dualism was explained very clearly to all scholars in a mighty way by Shankara. ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు. This non-dualism is not easily understood by everybody. అందరూ ఉంటున్నారు, There's so many here. కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు. They are all separate from each other. అయితే But అందరి యందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే. the divine power, అది ఏ the fundamental ప్రాణశక్తి, thing, అది ఏ ప్రాణశక్తి. that is the life force. ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు. That life force is called aham. ఏమిటి ఆ ప్రాణశక్తి? What is that life force? గాలి తీసుకుంటాది, సో హం సో గాలి తీసుకున్నాడు. You breathe in where you find the soul. హం. You breathe out. గాలి విడిచాడు. You breathe out, ఇదే exhale. ప్రాణశక్తి. That is life force. ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి. So long this soham, inhalation, కనుక exhalation is there, you continue to live. దట్ So means that. హం
నేను, Hum, I. అదే నేను, I am that. అదే ఆత్మ. That is Atma. సోహం, అదే హంస గాయత్రి అన్నారు. This is called Hamsa Gayatri. హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము. Hamsa Gayatri means that thou art. I am the divine. దీనినే ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు. This is also interpreted in a different way as Ida, Pingala and Sushumna. కుడివైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకుంటాం, సో తీసుకుంటున్నాడు. You inhale through one nostril. ఎడం వైపున వదులుతున్నాడు, హమ్. You exhale, breathe out through another nostril on the left ఈ side. రెండు కూడా నువ్వు ఎట్టి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాయి. As inhalation, exhalation take place, Ida, however, this is Pingala. retained. Ida, ఇదే Pingala. పూరకము, రేచకము. One is inhalation, other is exhalation. మధ్యలో నిలిపినటువంటిది కుంభకము. The retention of breath at the center is kumbhakamu. కనుకనే కుంభకము, రేచకము, పూరకమని ప్రాణాయామం కింద చెప్తున్నారు. This is called breathing exercise or ఈ pranayama. ప్రాణాయామ సంబంధమైనటువంటి సాధననే ఆత్మ సంబంధమైన సాధనలు ఉన్నారు. All this breathing exercise, pranayama, యమ, is what Atmic నియమ, principle. ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఈ అష్టాంగ యోగములు యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము, రేచకము, పూరకము చెప్తూ వచ్చారు. In these 8 parts of yoga, this principle of inhalation, exhalation and retention of breath are పూరకము taught. అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించటము. Puraka means filling it up. తీసుకోవటము. You inhale, breathe in. ఇంకా రేచకము, వదలటము. Rechikam, exhalation, breathe out. ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము. In between the two you retain, hold ఆ on. కుంభకమే భూమధ్య స్థానం అన్నారు. That is the center between the two eyebrows కనుకనే of the దృష్టిని forehead. అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు. Yogi said that you should meditate. అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగ అని పేరు పెట్టారు. It is called Prayaga. ప్రయాగం అనగా ఏమి? ప్రయాగ. యమున, గంగా, సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని. Prayaga means where the 3 rivers, Ganga, Yamuna, Saraswati meet. ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి? Where do they meet? భూమధ్య స్థానంలో అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి. They merge there in Atma. గంగా Ganga. పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు. The sacred selfless action is Ganga. యమున, Yamuna. ఇది ఒక విధమైన ఉపాసన కింద పెట్టాడు. Yamuna is devotion. యమున అనగా జమున. Yamuna, Jamuna. జమున అనగా భక్తి మార్గానికి మూల కారణంగా పెట్టాడు. Jamuna stands for the path of devotion. జ్ఞానము అదే సరస్వతి. Saraswati stands for అది knowledge, కనిపించేది wisdom. కాదు, అంతర్వాహిని. It is an inner current. కనుకనే ఈ భక్తి జ్ఞానమునకు, భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటాది. Therefore, for the path of action and devotion, the path of wisdom is undercurrent that flows in between. కనుక మనం through. ప్రయాగం చేరాలంటే టికెట్ తీసుకుని ఏదో ట్రైన్ లో, ఏ కారులోనో, ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాము. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు. To go on pilgrimage to Prayaga, we make necessary reservation and would like to travel by flight. 200 సంవత్సరాలప్పుడే మీరా కూడాను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని దోషి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె. 200 years ago, when Meera was knocked out of the palace by her husband, she addressed to her mind, not to the body. చెల్లో రే మన్, చెల్లో రే మన్, గంగా యమునా తీర్, చెల్లో రే మన్. O mind, travel where the two meet, Ganga and Jamuna. ఎట్లా ఉండాలి ఆ గంగా? గంగా జమున నిర్మల పానీ, Ganga, Yamuna, శీతల water. హోత శరీర్, చెల్లో రే మన్, చెల్లో రే మన్, గంగా యమునా తీర్. O mind, go to that place where Ganga and Jamuna merge and meet over అక్కడ there. ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు. There we find Krishna. ఎక్కడ ఉన్నాడు? Where is he? మోరమకుట పీతాంబర శోభే, కుండల రజత శరీర్, చెల్లో రే మన్, హే మన్, చెల్లో రే మన్,
Oh mind, గంగా జమునా తీర్. oh mind, go to that center where Ganga, భర్త Jamuna. వెళ్ళిపో, గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి. When husband told her, get out, ఏ మన్ she's making reservation. గంగా జమునా తీర్ చలో రే మన్. She commanded her mind to go to that place. అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి. That is the sacred thought out of a sacred heart. ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకర్ల వారు బాల్యం నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వులకుడును ఒకే అద్వైతాన్ని, ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు. The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike. ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది. This non-dualism theory is అందరూ popular day by day. అంగీకరిస్తూ వచ్చారు. Everybody started accepting this principle. ఆ సమయం లోపల At that time, గురు గోవిందుడు Guru Govinda, అనగా గౌడపాదుడు Gaudapada, తిరిగి తాను కాశీకి వచ్చాడు. he also came to Kasi. తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు, పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కదపుతూ వచ్చింది. Earlier, he was addressed, he was called by this name Shankara. అక్కడ కొంతవరకును శంకర్ల వారిలో కొంత అపవిత్రం జరిగింది. There was unsacred act at that moment. ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు. He argued with every scholar and converted him into an Advaitist. మధ్య మార్గంలో On the way, ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు. he was ready to argue with a scholar on the way. ఆ సమయం లోపల At that time, తన భార్య, పండితుని భార్య, the wife of that Pandit scholar, నీకు మొన్న చెప్పాను, Bhagavan said the other ఉభయ day, భారతి, Ubhaya Bharati. ఆమె గొప్ప వేదాంతురాలు. She is a great scholar, spiritualist. కట్టెలపై తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది. She decided, whomsoever that loses the argument should be a renunciant. That was her decision ఆమె and భర్తమే judgment. ఓడిపోయాడు. Her husband lost, was ఇప్పుడు defeated. సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు. And Shankara wanted him to be a renunciant. ఆ ఉభయ భారత్ చెప్పింది, Ubhaya Bharati said, శంకర, Shankara, నీకు సర్వధర్మంలో తెలుసును, you know all norms of dharma. నేను అర్ధాంగి, I am his ఆ wife బాడీలో హాఫ్ బాడీ నేను, and half body of my husband. నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది, నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది. My husband cannot be an ascetic unless you defeat me because I am his half body. సరే వాదించమన్నాడు శంకరుడు. He said, okay, argue now, he said. ఆమె She గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది. questioned on the certain things of householder state. శంకరుల వారికి తెలియదు. Shankara has no knowledge of a householder level. అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు. And he wanted 1 month ఈ time. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు. To answer the questions, he wanted 1 month time. ప్రయాణం అవుతూ పోతున్నాడు. And he was proceeding. ఆ రాజ్యంలో కాశీరాజు There at the time, the king of మరణించాడు. Kasi, he died. మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు. The dead body of the king of Kasi was kept on one side. ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు. As it was the right time, Shankara has ఇక్కడ entered శంకర్ల into వారి this దేహం body. మరణించింది. And the body of Shankara was there on the other side. రాజుగారి దేహంలో ప్రవేశించాడు. He has entered into the రాజు body of the king. బతికినాడని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు. Everybody were happy because of the resurrection of the king. He is brought back to life. కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకరులే. In fact, he is not the king who is moving about. It is రాజు Shankara. ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు. And he became a householder since then. కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపలి పెట్టారు. And therefore it was pointed out, you have become unsacred by being a householder, having entered తన the body of the కాన్షియన్స్ king. కూడా తాను అంగీకరించలేదు. And he didn't accept for that man. అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయ భారత్ దగ్గర పోయి సమాధానం చెప్పాడు. Immediately has given up the body of the king and he has come back to his original body and started replying Ubhaya Bharati. ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్కు ప్రయాణమయ్యాడు. అక్కడ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు. He answered and he went to Kashmir where we find greatest exponents. ఈ of the కాశ్మీర్ scholars. పండితులు చాలా గొప్ప వాళ్ళు. The Kashmir scholars are very great. ఆ కాలం లోపల
అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు. It was Kashmir king who was taking care of all these scholars. కేకేయ రాజు అనగా కైక తండ్రి. The king of Kashmir is the father of Kaikeyi. కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు. He wanted to defeat them all. ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో The moment he కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి. The moment he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ను తెరవలేదు. With all the effort, they could not open the door. పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు. All scholars went there to the temple and prayed to ప్రార్థనలు God. సలుపుతున్నారు. They prayed and prayed. శాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు. They also reciting all important slokas. కానీ ఏమీ తెరవలేదు. But nothing had happened. కానీ But వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనకదుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది. Kanaka Durga, the goddess, replied by an ethereal voice. శంకర్ల వారు చాలా గొప్పవారే. Shankara is great. అతను ఇప్పుడు ఆచార్యుడు. Now he is preceptor. అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు. Since he has many disciples, now he is ప్రతి ఒక్కటి Acharya. ఆచరించి తాను చేపిస్తూ వచ్చాడు. Therefore, that what he has been telling. ఆచార్యుడే. He is a కానీ Acharya. అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది. Now he is polluted to ఆ some extent. మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్లు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు. Then once he is free from that little pollution, unsacred act, then the doors of the temple will open automatically. అప్పుడు వనదేవత వస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు. And then he started. ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియేశే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేశాడు. Then he started extolling the deity, the goddess. నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించిన దోషమే. It is my mistake to have entered into the ఈ body of దోష the king. పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీని లోపల నిద్రాహారం లేకుండా పానీయం తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చున్నాడు. He has forsaken all the food and drink and undertook deep penance. 12వ దినం తలుపు తెరుచుకుంది. On 12th day, the doors of the temple opened. చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేట్టున్నారు. That was the strong determination of Shankara. అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ లౌకిక ప్రేమ కాదు. They all ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదైపోయింది దోషం. they said that you love Swami. What type of love? ఎందుకంటే అది It's not కూడా only love. ఇష్టాపూర్వకంగా కాదు. ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి. The teaching of Shankara is to answer Ubhaya Bharati. అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు. When you start loving God with the feeling of the spirit of కనుకనే Atma, that's the mistake. దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ. So you should not love with the body attachment, dehabhimana, but you should love God in spirit, atmabhimana. ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ. Actual love in spirit అట్టి is the true ప్రేమనే love. గాడ్. That love is God. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా చిత్తశుద్ధిగా మారిపోతుంది. When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied. వేద శాస్త్రములను నేర్పగలిగియున్న One may పద్య గద్యములను పాడగలిగియున్న చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు. Bhagavan said yesterday, one might recite Veda and Vedangas repeatedly. ఈ One వేదములు might compose వేదాంతములు poems and శాస్త్రములు poetry. ఇతిహాసములు పురాణములు ఇవి కాదు ప్రధానములు. Not the sacred texts, the epics and Vedas. are not ఏమి important. చేసినా అది మంచిది. With purity of heart, whatever you do, that's good. అది ఏ పవిత్రము, That is sacred. అది ఏ దివ్యత్వము, That is divinity. ఇది ఏ ఆత్మతత్వం. This is the principle of Atma. కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు. Not to approach with some expectation. అది ఆత్మనే ఇది ఆత్మనే అని ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి. One should have the feeling of the spirit which is one and the same in everybody. ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము. This is true love. ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు. With such love full in his heart, he started propagating, teaching the Vedanta of non-dualism. కట్టగడపటికి ఇంకాను ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు. And he spoke rather harshly to youngsters also. మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు, నాకు తెలుసును. Bhagavan knows pretty well on listening to the discourse will not develop detachment so easily. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, There is a very big businessman. ప్రతి దినము కూడాను Every day
పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి He వాడు. used to attend temples and listen to the discourses every day. గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు. That scholar over there in the temple teaches in an excellent way. అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల, There he said in public, ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా అందరూ ఉండాలి, వినాలి. పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, then అప్పుడు Pandit said, పూర్ణమవుతుంది అన్నాడు. the Pandit said you should listen to the talks all the 7 days completely without fail so as to derive full benefit. 5 దినాలు జరిగింది. 5 days passed. 6వ దినము 6th day, ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంటుగా పోవలసినటువంటి పని ఏర్పడింది. businessman had to leave the station on an urgent work. అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు. Immediately summoned his son. బాబు And ఇదిగో చూడు 7 దినాలు అందులో అటెండ్ కావాలని చెప్పాడు. He అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు. he said we must necessarily attend all the 7 days to derive full benefit. కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు. Today you attend it. రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం Yeah, tomorrow I will come. Only one day you attend. చెప్పాడు. He said. కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు. But he went into the bedroom. మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు. He was just thinking in his bedroom, what will happen if his son is to listen to the talks based on renunciation, detachment and considering the body as mean and low. తక్షణమే What will happen to his son? పండితుని దగ్గరికి వెళ్ళాడు. Again he went to the scholar. పండిత, He said, oh scholar, రేపటి దినం మా కుమారుని పంపిస్తున్నాను, tomorrow I am మీరు sending my son. తీవ్రమైన వైరాగ్యాన్ని బోధించకండి. Don't teach it detachment tomorrow. ఈ ప్రాపంచికం పైన వచ్చేటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు. Teach that so that everything will draw you, attract you in this నీ world. ఒక్క కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోసమా? For your son, why should I change my talk? His scholar said. అప్పుడు చెప్పారు శెట్టి గారు, Then he said, మీరు 6 దినాలు విన్నారు, oh businessman, మీకు you ఎంత heard వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో. to what extent you ఒక్క దినంలో నీ కొడుకు sacrifice. విన్నంత మాత్రం త్యాగం వస్తుందా? Just for one day. రాదు రాదు రాదు. Just for one day your జన్మ son will జన్మాంతర never have సంస్కారం detachment. అనేటువంటిది నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి ఈ యొక్క పాపములు ఎత్తు పోలి తొలగిపోతాయి. All the things accrued from the past lives are still hold అంత on. సులభంగా clinging. తెగేటువంటిది కాదు. It's not that simple to develop కనుకనే దీనిని detachment. తోమి 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 ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు. Shankara determined that every person should be polished again and again so as to come out with truth. అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. Then we can make use of that. ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమాల్సిందే. A vessel that we make use of it every day must be cleaned every day. ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెళ్లికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి కూతురు తోమితే చాలు. But big vessels which are used at wedding times are cleaned once in a నిత్యము year. ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి. Those of the daily use must be cleaned every అదే day. రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి. This youth stage we should clean every day. అది ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు That was, యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. that was the teaching of Shankara, the principle of ఈ detachment. వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా? You know what Vairagya is? పూర్వం చెప్పాను, Bhagavan said other day, తిన్న అన్నం కక్కిన తరువాత after the food partaken is vomited out, ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా? will anyone be ready to eat that vomited food? కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి. Just as will be disgusted with vehemence that food which is ఏదో vomited out, I we will should try, have the I spirit of shall try detachment. అనుకుంటే ట్రై అనుకుంటే డ్రై అయిపోతుంది. We should never say I shall try because when you say try, it becomes dry. మస్ట్ డూ. Bhagavan says, don't say I will try, you must do. మీకోసమే. For your own ఈ benefit. జగత్తునందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు. There's no happiness out of ఈ this world. జగత్తునందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు. There's no bliss in this world. ఎంత ఆదాయము ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవస్తుంది. You may have lot of happiness, but you have to give దైవం up one ఒక్కని level. మాత్రమే గట్టిగా పట్టుకోవస్తుంది. You should catch hold of God. అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు. He is eternal truth. అదే whom you నిత్య should worship. సత్యమైనటువంటి ఆహారము. That is the true అట్టి food. దైవత్వాన్ని మీరు పట్టాలి. And we should be strong enough in respect of the divine. అది ఆ డిటర్మినేషన్, We should develop the స్ట్రాంగ్ determination. డిటర్మినేషన్, Strong చాలా determination. పట్టుదలతో పట్టాలి దీన్ని. We should have strong అప్పుడే determination. దానికి తగినటువంటి యొక్క ఫలితం కూడా మనకు లభ్యమవుతుంది. Then we'll get the appropriate result.
కేవలం వదలటం, తీసుకోవటం, వదలటం ఈ విధంగా ఉంటుండకూడదు. It's not something like giving up and accepting later. కానీ ఒక్క తూరి వదలనా వదిలిపెట్టింది, అయిపోయింది. When one seed is given up, that's all, end of the matter. అతి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడే దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు. Then once we have that strong determination, తప్పక ఇది సత్యం, సత్యం, సత్యం. you will certainly understand it's the truth and truth alone. కనుక శంకరుల వచ్చి వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది. The principle of detachment taught by Shankara helped this world. ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు. The theory of non-dualism is taught by scholars, but they don't know in reality. నడుచుకోవాలి. They should conduct themselves. కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు. It's not enough, it's merely శరీరంతో verbal. దాన్ని ఆరాధన చేయాలి. The body should necessarily మనస్సుతో follow. దాన్ని త్యజించాలి. And we should give up with the mind. అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం. That is true detachment అది or కేవలం renunciation. సత్యజ్ఞానం అనంతంతో వస్తుంది. That will get దైవం it. సత్యం, God is true. జ్ఞానం సత్యం, Wisdom is true. అంతా అనిత్యం. Everything is ephemeral. కనుక సత్య జ్ఞానం అనంతం బ్రహ్మతత్వం. Therefore, God is infinite. God is wisdom. God is truth. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అనంతం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ. సత్యం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.